బాలయ్య బాబు గారు అన్స్టాపబుల్ ముందు ఒకలాగా, అన్స్టాపబుల్ తర్వాత ఒకలాగా. ఎలా అంటే రియలీ గ్రేట్ఫుల్ ఫర్ నితిన్ బికాజ్ ఇప్పుడు బిగ్ బాస్ తర్వాత నాకు మీరు ఆబ్వియస్లీ మీరిద్దరు ఆల్రెడీ రెబల్సే. పాపం నాలాగా ఇన్నోసెంట్గా ఇంట్రోవర్ట్గా ఉన్నారు కానీ లేదు I'll tell you something. స్టార్టింగ్ విత్ బ్లాస్ట్. డైరెక్టర్గా అయితే ఎంత గొప్ప సినిమాలు చేశారో మాకు తెలుసు, ప్రూవ్ చేసుకున్నారు. అండ్ మీరు యాక్టర్ అవ్వాలనుకుని వచ్చారు ముందు. సో ఒక డైరెక్టర్గా ఉన్నప్పుడు యాక్టర్ నా మాట వింటే సినిమా బాగుంటుంది. ఒక యాక్టర్గా ఉన్నప్పుడు జోకర్ మూవీలో జాక్విన్ ఫీనిక్స్ గారు పర్ఫార్మెన్స్లో ఉండబోతుందేమో, ఒక రేంజ్లో ఉండబోతుందేమో అనిపిస్తుంది. నేను యూజ్ చేస్తానో లేదో ఈ షార్ట్ నాకు తెలీదు, కానీ ఇప్పుడు పెళ్లి చూపులు అనేది దట్స్ వన్ మోర్ థింగ్. అయ్యిందా? లేదు, ఇప్పటివరకు అవ్వలేదు. ఒక సినిమాని ఈజీగా జడ్జ్ చేస్తూ ఉంటాం, హిట్ ఫ్లాప్ తలపోటు ఇలా. నేను అసలు ముందు అలా మాట్లాడలే. మధ్యలో ఏ విషయం నన్ను నా సందర్భానికి తీసుకొచ్చింది అనేది చాలా వరకు. మీది కార్తీక దీపం సీరియల్ చేసినట్టు మీరు యాంగర్లో ఎంత ఎక్స్టెంట్ లెవెల్కి వెళ్తారో చూద్దాం. సో మీరు కింద అపార్ట్మెంట్లో ఉన్నారు, మేము పైన మా ఫ్రెండ్స్ని పిలిచి సిట్టింగ్ చేసుకున్నాం. హలో గాయ్స్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను ప్రియదర్శన్. మన చిన్నప్పుడు యాంగ్రీ బర్డ్ అని ఒక మూవీ వచ్చింది, గేమ్ కూడా వచ్చింది. ఎంత పాపులర్ అయిందో మన అందరికీ తెలుసు. ఒక పెట్టకు కోపం వస్తేనే అంత రేంజ్లో పాపులర్ అయితే నిజంగా మనిషికి కోపం వస్తే ఎలా ఉంటుంది? అండ్ రాజమౌళి గారిని ఒకసారి ఏగా ఇరిటేట్ చేస్తే ఆయన ఒక సినిమా తీస్తారు ఏగా అని. అలాగా ఒక మనిషి 4 రకాల డిఫరెంట్ ఇరిటేషన్స్ని కోపాలుగా బయటపెట్టి ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది? సో ఇలా ఎలా ఉంటుంది అనే క్వశ్చన్ మార్క్స్ తీసేయండి, ఫుల్ స్టాపులు పెట్టుకోండి. యాంగ్రీ టేల్స్ అనే సిరీస్తో ప్రజెంట్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే వాళ్ళు మనతో ఉన్నారు, వాళ్ళ కోపాల గురించి మనతో షేర్ చేసుకోవడానికి వాళ్ళతో మాట్లాడేద్దామా? హాయ్ సార్. హాయ్ మ్యామ్. హాయ్. బాగున్నారా? చాలా బాగున్నాం, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నానండి, చాలా బాగున్నాను. సో ముందుగా ఏ హెయిర్ ఆయిల్ వాడుతున్నారండి మీరు? చెప్తే మేము కూడా వాడతాం. హెయిర్ ఫాల్ చాలా న్యాచురల్ నేనేం వాడనండి యాక్చువల్లీ. మరి అంత సడన్గా ఎలా వచ్చింది అక్కడ నుంచి? లేదు, క్యారెక్టర్ కోసం చేసింది అది. బట్ అది రియల్గా కనిపిస్తుంది, వెరీ ప్రతి ఒక్కరు మీకు చెప్పే ఉంటారు, ఎవరు గుర్తుపట్టలేరు. డైరెక్టర్ అండ్ టీమ్ వాళ్ళ కష్టం అండి అది. లైక్ ఎవ్రీ డే మెయింటైన్ చేసుకుంటూ కష్టపడి లైక్ లాట్ వెంట ఇంటూ ఇట్. అండ్ మీరు ఇంతకుముందు థియేటర్ ఆర్టిస్ట్ అని చెప్పారు. సో ఫస్ట్ టైం దట్టు ఒక క్యారెక్టర్కి, మీకు క్యారెక్టర్ పరంగా ఒక మంచి ఎలివేషన్ వచ్చే రోల్ అయితే వచ్చింది, ఒక ఆర్టిస్ట్ పరంగా ప్రూవ్ చేసుకునే రోల్ వచ్చింది. మేబీ లుక్స్ పరంగా మీకు రికగ్నిషన్ రాకపోవచ్చు, కానీ సో ఎలా అనిపిస్తుంది? బాగుందా ఫస్ట్ రోలే ఎంత మంచి రోల్ రావడం? చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఎలా అంటే అసలు గుర్తుపట్టకపోతే అంతకన్నా ఏం కావాలండి యాక్టర్కి. ఓకే, సో క్యారెక్టర్ని చూస్తే చాలు కదా. బిందు గారు, ఎస్, మీరు నార్మల్గా అయితే బాలయ్య బాబు గారు అన్స్టాపబుల్ ముందు ఒకలాగా, అన్స్టాపబుల్ తర్వాత ఒకలాగా. ఎలా అంటే ఆయన ఒకలాగే ఉన్నారు, మేము చూసే విధానం మారింది. మిమ్మల్ని కూడా అంతే. అంతకుముందు మన తెలుగు అమ్మాయి, తెలుగు హీరోయిన్, ఆవకాయ బిర్యానీ లాంటి అమ్మాయి అనుకునేవాళ్ళం. బట్ ఎప్పుడైతే ఈ బిగ్ బాస్కి వచ్చారో, you saw my anger, you saw my anger, you saw my opinion. ఇంత స్ట్రాంగ్ ఎలా అనుకున్నాం. మెయిన్ ఆ పోజ్ అయితే ఉంది కదా, అది ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్. థ్యాంక్ యూ. సో మరి బిగ్ బాస్ తర్వాత వస్తున్నారు, అందరి కళ్ళు మీ మీద ఉన్నాయి. సో చూస్ చేసుకునే విధానంలో చాలా మంచిగా పిక్ చేసుకుంటారు. సో మీ రోల్ గురించి ఏం చెప్తారు? ఇది యాక్చువల్లీ నేను బిగ్ బాస్కి వెళ్ళక ముందే విన్నాను ఈ స్టోరీ, అండ్ దెన్ షూట్ కూడా ముందే కంప్లీట్ చేసేసాను. యా, సో దట్స్ ద థింగ్, దట్స్ వై ఐమ్ లైక్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ నితిన్ బికాజ్ ఇప్పుడు బిగ్ బాస్ తర్వాత నాకు ఐ మీన్ లైక్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ నెరేటింగ్ స్క్రిప్ట్ అప్పుడు రాకుండే. ఆ టైంలో ఇలాంటి మంచి రోల్ వచ్చి నితిన్ నాకు నెరేట్ చేశారు. సో ఐఎమ్ రియలీ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్. అండ్ యాజ్ యూ సెడ్, దిస్ ఈస్ అ వెరీ గుడ్ రోల్ ఫర్ మీ. ఇప్పటి వరకు నేను చేసిన వాటిలో దిస్ ఈస్ ద బెస్ట్ రోల్ ఐ హ్యావ్ డన్. రాధా. హాయ్ సార్. హాయ్. ఈ సిరీస్లో లాస్ట్లో రెబల్స్ అవ్వాలనుకుంటారు మీరు. సో దట్స్ వాట్ ఐ రెబెల్ అనేది కాదు, మీరు చూసారా? బి ఎ రెబెల్ నేను ఒక ట్రైలర్లో చూసాను, బి ఎ రెబెల్ అని. ఇట్ ఇస్ ఫర్ ద హోల్ ఫిల్మ్. హౌ కెన్ యు బి ద రెబెల్? ప్రతి ఒక్కరు మీ యాంగర్ ఎవరెవరికైతే కోపాలు ఉన్నాయో వాళ్ళు లాస్ట్కి రెబెల్ అవ్వం.
మీరు ఆబ్వియస్లీ మీరిద్దరు ఆల్రెడీ రెబల్సే. పాపం నాలాగా ఇన్నోసెంట్గా ఇంట్రోవర్ట్గా ఉన్నారు కానీ లేదు ఐ టెల్ యూ సంథింగ్ అంటే సో యా మీరు అన్నారు కదా రెబల్స్ అని వీఆర్ దిస్ కైండ్ ఆఫ్ రెబల్స్. సో యూ గో వాచ్ ఇట్. దిస్ సిరీస్ టీచెస్ యూ హౌ ద హౌ ద రెబెలియన్ కెన్ బి లైక్ షుడ్ బి అనేది చెప్పే సినిమా అన్నమాట. అని చెప్పారు మీరు ఆల్రెడీ, రైట్ వే ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి కోపాన్ని అనేది సిరీస్లో ఉందని చెప్పారు. అండ్ మెయిన్లీ మీరు డైరెక్టర్గా అయితే ఎంత గొప్ప సినిమాలు తీశారో మాకు తెలుసు, ప్రూవ్ చేసుకున్నారు. అండ్ మీరు యాక్టర్ అవ్వాలనుకుని వచ్చారు ముందు. సో యాక్టర్ అవ్వాలనుకుని వచ్చి డైరెక్టర్గా ప్రూవ్ చేసుకున్న ఆయన యాక్టర్గా ఎంత ప్రూవ్ చేసుకుంటారు అనేది మాకు ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ ఉన్నాయి. అండ్ మీరు కూడా సేమ్ ఈవిడికి లాగే బిగ్ బాస్కి వెళ్ళకముందు ఆవిడకి ఎలా నెరేట్ చేస్తారో మీది కూడా స్టాండర్డ్ రాహుల్ రిలీజ్ కాకముందు, అండ్ మీది రీసెంట్గా చూసాం కదా అంటే సుందరానికి కూడా రిలీజ్ కాకముందు నెరేట్ చేశారని. ఎలా అసలు ఆయనకి ఏం కనిపించింది? అదే నాకు అర్థం కాదు. నేను మొన్న ఎప్పుడు అడిగాను అనమాట, అడిగితే ఆయన ఏదో చెప్పారు. ఐ థింక్ మీరు నితిన్ గారిని అడగాలి, అది తిలక్ని అడగాలి. అంటే ఆయన ఏదో చెప్పారు కానీ ఐ వాజ్ లైక్ ఓకే దట్ సౌండ్స్ రియలీ గుడ్ టు హియర్ బట్ ఐ డోంట్ నో. No, he meant it and what he said he meant it actually. సో ఐ థింక్ ఆయన మాటలో చెప్తే బాగుంటుంది. బట్ నాకు కథ చెప్పగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అదే అడిగా, నన్ను ఎందుకు నేను అడగలేదు డూ యూ రియలీ థింక్ ఐ కెన్ డూ జస్టిస్ అంటే ఎస్ మీరు మాత్రం చేయగలరు అండ్ ఆనెస్ట్గా తీస్తారా అని చెప్పేసి అడిగి. ఒకటి కథ వినగానే నేను అడిగింది నాకు బాగా గుర్తేంటంటే ఈ కథ ఇప్పుడు మీరు నాకు చెప్పినట్టు ఆనెస్ట్గా తీస్తారా అని చెప్పేసి అంటే ఎస్ ఆనెస్ట్గానే తీస్తాను. ఆయన ఏది చెప్పారో అది చేశారు. అండ్ మెయిన్లీ ఒక డైరెక్టర్ని ఒప్పించాలంటే అది టఫ్. మీ ఒపీనియన్ మీకు ఉంటుంది, మీరు మధ్యలో వేలు పెట్టేస్తారు. అంటే ఆబ్వియస్లీ మీకు అనిపిస్తూ ఉంటుంది కదా ఇది ఇలా ఎందుకు ఉంది, బోల్ డౌట్స్ అడుగుతారు మీరు. సో అదేనండి బేసిక్లీ నేను జస్ట్ జనరల్గా ఇందాక ఏదో ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఒక డైరెక్టర్గా ఉన్నప్పుడు యాక్టర్ నా మాట వింటే సినిమా బాగుంటుంది, ఒక యాక్టర్గా ఉన్నప్పుడు నేను డైరెక్టర్ మాట వింటే సినిమా బాగుంటుంది. అంటే సుందరానికిలో కూడా మీ క్యారెక్టర్ వచ్చినప్పుడు మేము అనుకున్నాం ఈడవాడు ఎలా తగులుకున్నాడు మరీ దారుణంగా, ఎన్ని ఇబ్బందులు పెట్టారంటే అప్పుడు హీరోని అనిపించింది ఆల్రెడీ. అప్పటికి నాకు అంటే మీరు అంత తెలీదు, మీ పేరు తెలుసు కానీ మీరు అంత తెలీదు. చూసిన తర్వాత అప్పుడు ఓకే ఈయన అని చెప్పి నేను షాక్ అయ్యాను అనమాట. ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్చువల్లీ. It was Vivek's magic and totally the character was written like that. నేనేంటంటే దాన్ని అర్థం చేసుకుని పోర్ట్రే చేశాను కానీ ఆ క్యారెక్టర్ రాయటమే అది బాగా రాశారు. సో ఎవరి ఎపిసోడ్ ముందు స్టార్ట్ అవబోతుంది ఇందులో? స్టార్టింగ్ ఐ థింక్ రంగా స్టార్ట్. I get confused with Radha and Ranga so much. నాకు తెలీదు, అది తెలీదు ఆర్డర్. I think Ranga it's they're starting with Ranga. Starting with a blast. సో కామన్గా ప్రతి ఒక్క అబ్బాయి మిడిల్ క్లాస్ అబ్బాయి కావచ్చు, ప్రతి ఒక్క అబ్బాయి ఫేస్ చేసిందే అప్పట్లో. థియేటర్లో కొట్టుకోవడం, మా హీరో సినిమారా మా హీరో సినిమారా. మీరు ఎప్పుడన్నా ఇలాంటిది చిన్నప్పుడు మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేశారా? చాలా అండి. అంటే నేను ఆల్మోస్ట్ ఎవ్రీ ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ వస్తుంది చెప్తున్నాను. చాలా అంటే టికెట్ దొరకకపోతే మాత్రం గొడవపడాను. నేను చెప్తున్నా కదా మా 4th క్లాస్లో ఉన్నప్పుడు చిరంజీవి గారి సినిమా మొట్టమొదటిసారి 4th క్లాస్లో ఉన్నప్పుడు ఒక్కడనే సినిమాకి వెళ్ళటం మొదలుపెట్టా. అప్పుడు దాకా మా అమ్మ తీసుకెళ్ళి దించేసి మళ్ళీ షో అయిపోగానే పట్టుకెళ్ళేది వచ్చి. సో 4th క్లాస్లో ఒక్కడనే సినిమాకి వెళ్ళటం మొదలుపెట్టా, అది మాస్టర్ సినిమాతో. సో మాస్టర్ సినిమా లైన్లో నుంచుని అసలు అంటే నా మొట్టమొదటి సోలో ఎంట్రీ సినిమానే, అంటే సోలోగా వెళ్ళిన సినిమానే. చాలా పెద్ద లైన్ అసలు ఎట్లా ఉండేదంటే 1 కిలోమీటర్ దాకా లైన్ ఉండేది. వాళ్ళు నడుచుకుంటూ పొద్దున్న వెళ్ళిపోయి అక్కడ నుంచి నేను నడుచుకుంటూ వెళ్ళి కరెక్ట్ అది లాస్ట్ టికెట్, అది నాదే అన్న భరోసా నాకున్న టైంలో అప్పుడు దాకా నన్ను వెనక నుంచి చాలా రకాలుగా ఇబ్బంది పెట్టిన ఒక ఆయన రిక్షా ఆయన టక్కున వాళ్ళు టికెట్ చించేవాళ్ళు వాళ్ళు చాలా హడావిడిగా ఉంటారు, తీసి ఇలా పెట్టి డబ్బులు తీసుకో, అదే వాళ్ళు ఎవరికి ఇస్తున్నారనేది కూడా చూడరు కదా. సో ఆయన చెయ్యి చాపి నాకన్నా పొడుక్కుంటుంది కదా చెయ్యి, సో చాపి అది తీసేసుకున్నాడు అనమాట. రచ్చ చేసే థియేటర్లో రాజీవరాజు. సో రచ్చ రాజీవరాజుకి మెయిన్ ఎంట్రన్స్ కాకుండా పక్కన ఇంకొక పక్క సందులో టికెట్లు ఇచ్చే ప్లేస్ ఉంటుంది అనమాట. ఆ రోడ్డు బ్లాక్ అయిపోయింది. కూర్చుని అది నా టికెట్ పక్కన లేడీస్ కౌంటర్ ఉందన్నమాట.
వాళ్ళందరూ పోనీ రారా మేము ఇప్పిస్తుంటారు, నేను ఎందుకు రావాలి, నాకు నా టికెట్ లాగేసుకున్నట్టు, నాకు ఆల్రెడీ టికెట్ వచ్చి ఇప్పుడు మళ్ళీ లైన్లో నుంచి అక్కడికి వెళ్ళే లోపల నాకు టికెట్లు అయిపోతే మళ్ళీ నాకు అదొగోలా, నాకు ఈ టికెట్ కావాలి, ఇది నాదని ఆయన పట్టుకుని వదలట్లా చేయబట్టుకుని ఇది నాది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏకమైపోయి నా వెనక్కి వచ్చి లాస్ట్కి నా టికెట్ నేను తీసుకుని నా డబ్బు ఆయనకి ఇచ్చి లోపలికి వెళ్ళి సినిమా చూసా. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ అండ్ ఇట్ కంటిన్యూడ్ లైక్ దట్ till I left విజయవాడ. నేను కూడా గొడవ పడ్డా. ఐ మీన్ ఇంత మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. యా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సో నేను చెన్నై వెల్లూరులో చదివాను. సో అక్కడ తమిళ్ సాంగ్స్ ప్లే చేసేవాళ్ళు ఎక్కువ మెస్లో అంతా. సో అప్పుడు ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు ఏదో మూవీ రిలీజ్ అయితే ఆ పాటలు ప్లే చేయాలని మేము వాళ్ళతో అంతా తమిళియన్స్తో అంతా గొడవ పడి పవన్ కళ్యాణ్ పాటలు ఆ రోజు ప్లే చేయించాం మెస్లో. సో దట్ వాజ్ అ బిగ్ ఫైట్. నాకేమో హైదరాబాద్ కల్చర్ అండి, లైక్ హైదరాబాద్లో థియేటర్స్ ఇవి 3 ఫిల్మ్స్ మాత్రం ఎప్పుడు గుర్తుండిపోయాయి. దశావతారం ఒకటి, యోగి ఒకటి, దేశముదురు. ఈ 3 మూవీస్కి నాకు గొడవలు థియేటర్ దగ్గర. కర్మన్ ఘాట్లో ఇందిరా నాగేంద్ర థియేటర్స్ అని ఉంటాయి అక్కడ. మీరు చూస్తే గొడవ పడే ఆయన కనిపించట్లేదు. నేను గొడవ పడలేదు, ఇరుక్కుపోయాను అంతే. సో మీ ఎపిసోడ్లో హైలైట్గా మాకు అనిపిస్తుంది ఏంటంటే సుహాస్ గారు మరీ యాంకర్ లుక్లో, ఆయన ఒక దాదా లుక్లో కనిపిస్తున్నారు, మీరు యాక్టర్గా కనిపిస్తున్నారు ఫుల్ లెంత్ రోల్లో. సో అది మాకు హైలైట్గా అనిపిస్తుంది. అండ్ సుహాస్ గారు చాలా హోమ్ అని కొట్టి సినిమా దొబ్బితే బాగుందండి. సుహాస్ కూడా ఈ క్యారీడ్ దట్ ఆరా త్రూ అవుట్ ద షూట్ అనమాట. సో ఇప్పుడు కొన్ని అంటే చాలా స్టీరియోటిపికల్గా ఊహించుకుంటుంటాం ఒక క్యారెక్టర్ ఉంటే ఆ లుక్ని. ఏంటి కొంచెం ఇప్పుడు ఆ క్యారెక్టర్ కొద్దిగా భారీగా మీసాలు పెట్టుకుని రుద్రాక్షలు ఇవి వేసుకుని వాళ్ళకి ఇంకా అదొక బేభత్సం చేస్తాం, బొట్లు అవి పెట్టేసుకుని అట్లా చూస్తారు చాలా స్టీరియోటైప్. కానీ ఆ స్టీరియోటైప్ని బ్రేక్ చేయాలంటే వీ డెఫినెట్లీ నీడ్ అ వెరీ గుడ్ యాక్టర్ ఆన్ ది అదర్ సైడ్. సో దాట్ ఈస్ సుహాస్ ఫర్ అస్. సో ఫైనల్గా 10 గంటలకు షో పడిందా లేదా? 12 గంటలకి పడింది. 12 గంటలకి షో కన్ఫర్మ్. ఈరోజు 12 గంటలు, ఈరోజు రాత్రి 12 గంటలకి. బట్ ద వే యూ సే నో, రాత్రి ట్రైలర్ లో వస్తుంది కదా ఆ ఐస్ లో దట్ పవర్, లైక్ ఇట్స్ లైక్ అమేజింగ్. అది ఒక ఫ్యాన్ మోర్ దెన్ యువర్ డైలాగ్, ఇట్స్ షోన్ ఆన్ యువర్ ఫేస్. అది ఇంకా ఒక ఫ్యాన్ గడికి రగిలితే అట్లా ఉంటుంది. సో ఆ టైంలో నేను చూసాను యాంగర్ సినిమా దొబ్బితే అన్నప్పుడు మీరు ఇంకా సీరియస్గా అవ్వదు. సో బిందు గారు, మీకు ఇప్పుడు వచ్చిన రోల్లో మనుషులు కింద మనుషులు ఉన్నారు, కొంచెం మనుషుల్లో మాట్లాడండి. రియల్ లైఫ్లో ఏమన్నా అలాంటివి ఫేస్ చేశారా మీరు? ఎక్కువ ఇంట్లో ఉండి మీ మదర్ కానీ ఎవరైనా? ఇది యాక్చువల్లీ నితిన్ వాళ్ళ అమ్మ స్టోరీ తెలుసు కదా. యా, సో ఇట్స్ అ ట్రూ స్టోరీ. నేను అలా ఫేస్ చేశానా అంటే చాలా ఇరిటేటింగ్ పీపుల్ మన లైఫ్లో ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు కదండి, డెఫినెట్లీ లేకుండా ఉండరు. సో అలా రాయటాలు కరెక్ట్ కాదు కానీ బట్ ఐఆమ్ కొంచెం షార్ట్ టెంపర్ ఉంది నాకు, వెంటనే ఇచ్చేస్తాను. అండ్ అది ఉంది కదా మీరు ఏంటి ట్రైలర్ నవ్వుతూ జోకర్ మూవీలో జాక్విన్ ఫీనిక్స్ గారు పర్ఫార్మెన్స్ లా ఉండబోతుందేమో, ఒక రేంజ్ లో ఉండబోతుందేమో అనిపిస్తుంది. Oh yeah, nice comparison. Good comment. Let's keep that comparison going. Yeah, no. There is no need to, feel modest about it. Yeah. Perfect గానే చెప్పాను కదా, నాకు అనిపించింది క్లియర్. No, I'm overwhelmed about it. Yeah, I'm overwhelmed. Thank you so much for comparing that. Yeah, let that comparison keep going. Thank you అండి. సో అలా ఉండబోతుందేమో అనిపిస్తుంది. ఆల్రెడీ మీరు చెప్తూ ఉన్నారు అంటే ఏడుపు, కోపం, అదే ఏడుపు నవ్వు లాస్ట్ ప్యాకప్ తర్వాత మళ్ళీ పిలిచి నాకు ఇప్పుడు ఓకే నేను యూజ్ చేస్తానో లేదో ఈ షార్ట్ నాకు తెలీదు, కానీ ఇప్పుడు నువ్వు ఏడుస్తూ నవ్వాలి, ఫుల్ ఏడుస్తూ ఉండాలి, కానీ నవ్వు కనిపించాలి, నాకు ఏడుపు కనిపించకూడదు అని. సో అండ్ ఓన్లీ 1 షాట్ నేను ఎక్కువ తీసుకోను అన్నారు, బికాస్ వీ హ్యాడ్ టు లైక్ లీవ్ దట్ ప్లేస్. And he kept rolling and it wasn't coming to me naturally. Edo chestuna. After like 3-4 minutes, I just got into the groove and then I felt it. So I truly felt it. And for me, that specific shot is the best shot in my life. Because nenu oka character ni anta feel ayi, it came naturally after a point. I started a 4 days mem shoot chesindanta alochinchi and then after a point, I felt like
I was Radha when I was like doing that shot. So that's the best shot for me in my life. So Yeah, and ముందైతే thank నాకు you so అర్థం much for కాలేదు. asking. ముందైతే నాకు అర్థం కాలేదు. సో తర్వాత అర్థమైంది అన్నమాట. ఫస్ట్ నేను ఏంటి నాకు స్టార్టింగ్ ఇదే చెప్పాను కదా జోకర్ అలాగే అనిపించింది. ఆ నవ్వు అది ఏంటో లాస్ట్ ఏంటి ఇలా అయిపోతున్నారు అనిపించింది. తర్వాత క్లారిటీ వచ్చింది అనమాట, నవ్వు ఏడుపు కలిపి రావాలి. నిజంగానే నా కంపారిజన్ కరెక్టే అనిపించింది ఆ తర్వాత నేను మీది విన్న తర్వాత. సో అండ్ మీరు దర్శన్ గారు ఫనీ నాకు ఆచార్య లేదు, just దర్శన్ మీ నవ్వు- క్యారెక్టర్ గిరి దర్శన్ మీ క్యారెక్టర్ అందరికీ యాప్ట్ అవుద్ది అది. కామన్ మేము మీ పేరు మేము పట్టించుకోం మేము దర్శన్ వాళ్ళు గిరి క్యారెక్టర్ పేరు దర్శన్ గిరి. అంటే ఏంటి? నా పేరండి. ఓ మీ పేరా? దర్శన్, ఓకే 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 హాయ్ హాయ్ దర్శన్, హాయ్ దర్శన్, నైస్ టు క్యారెక్టర్ మీట్ అందరికీ యు. యాప్ట్ కదా. Yeah, yeah. ప్రతి సో ఒక్కరు ఇందాక మీరు ఒక మాట అన్నారు కదా ఓపెనింగ్ లో, మేబీ లుక్ రికగ్నైజ్ చేయకపోవచ్చు కానీ లుక్కే రికగ్నైజ్ చేస్తారు, ఎందుకంటే ప్రపంచంలో గిరిలే ఎక్కువ. ఓకే, సో లుక్ని కూడా రికగ్నైజ్ చేస్తారు బికాస్ దే రిలేట్ టు ద లుక్ ఆల్సో. అండ్ సో మీ క్యారెక్టర్ అందరికీ యాప్ట్ కాబట్టి మేము అందరం ఫేస్ చేస్తూనే ఉంటాం. మీరు కూడా ఫేస్ చేసే ఉంటారు. హైదరాబాద్ అంటున్నారు కాబట్టి ట్రాఫిక్ ఎలా ఉంటుందో తెలుసు. సో ఇంతేనా, ఎలాగ ఫేస్ చేసేవారా? హెల్మెట్ ఇష్యూ, ట్రాఫిక్ ఇష్యూ. ఆ క్యారెక్టర్కి ఉన్న ఇష్యూస్ అయితే అన్ని ఫేస్ చేశాను. ఒకటి ట్రాఫిక్, హెయిర్ ఫాల్, నీకు hair fall బాగానే ఉంది కదా. స్టేజెస్ ఉంటాయి కదా, లైక్ ఇట్ ఫేజెస్, యూ హ్యావ్ సమ్ ఫేజెస్. హెయిర్ ఫాల్, జాబ్ కోసం తిరగడం, జాబ్ స్విచ్ అవ్వాలనుకోవడం, అండ్ పెళ్లి చూపులు అనేది దట్స్ వన్ మోర్ థింగ్. అయిందా? లేదు ఇప్పటివరకు అవ్వలేదు, అవ్వాలని కూడా లేదు, బట్ ఇంటర్వ్యూస్ డౌట్ వస్తుంది. ఇంటర్వ్యూస్, ఆడిషన్స్, సో ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఎవ్రీవన్ అండి, ప్రతి ఒక్కరు మనం ట్రాఫిక్లో తిరుగుతాము, ప్రతి ఒక్కరికి హెయిర్ లాస్ ఉంది వాళ్ళు రేపు. ప్రతి ఒక్కరు ఆ హెల్మెట్ పెట్టుకొని వెళ్తుంటే ఆ చెమటకి తట్టుకోలేక తీసేసి చలాన్ కట్టాము. కట్టారా లేదా? మీరైతే చలాన్ కట్టారా లేదా? అదే లైక్ చలాన్ కడతాము. అండ్ ఆల్ దిస్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. సో ఐఎమ్ హోపింగ్ అందరూ రిలేట్ అవుతారు అని. అండ్ ఈవెన్ బాస్ కూడా పెట్టారు. ఎస్, బాస్తోని అక్కడ ఒకటి చెప్పాలండి. సో యూఎస్లో నేను వర్క్ చేసేటప్పుడు నాకు ఒక పంజాబీ బాస్ ఉండేది. షీ వాస్ గోయింగ్ త్రూ ఏ డివోర్స్ అనమాట. అండ్ ఆవిడ ఫ్రస్ట్రేషన్ అంతా మా మీద తీసేవారు. ఆవిడనే చూసుకున్నాను అక్కడ. ఆ బాస్ పెట్టుకొని లైక్ చేస్తుండే అనమాట. మెథడ్ యాక్టర్. ఐరానికల్లీ నేను వెళ్ళిన ఫిల్మ్ స్కూల్ పేరు లీ స్ట్రాస్బర్గ్ మెథడ్ యాక్టింగ్ స్కూల్ అనమాట. Now people actually make fun out of method acting కానీ usually like when method acting నేర్చుకున్నాను అని ఎక్కడ మెన్షన్ చేస్తే people are like immediately jokes చేస్తారు. లైక్ బట్ దట్స్ నాట్ మీ ఓన్ మెథడ్ మీరు క్రియేట్ చేసుకొని ఎలా చేస్తారు అనేది. అంటే ఎంత న్యాచురల్ గా అనిపించింది అంటే బాస్ జియో అని పెట్టుకున్నారు. వాళ్ళు బాస్ అని పెట్టి వదిలేయచ్చు, అందరం కామన్ గా సేవ్ చేసుకున్నాం బాస్ జియో. మీ బాస్ చూస్తుంటారు తెలుసుగా. చూసారా ఫిల్మీ ఫోకస్ బాస్ చూసుకోండి. సో ఓకే అండి. సో వెంకటేష్ గారు, సో ఒక ఫిల్మ్ మేకర్గా మీరు రీసెంట్గా ట్రోల్ అవుతుంది. నేనైతే ఏమంటానంటే ఒక ఫిల్మ్ మేకర్గా మేము ఆడియన్స్, కామన్ ఆడియన్స్ ఒక్క ఫిల్మ్ కూడా వర్క్ చేయకుండా, ఒక ఫిల్మ్లో కనీసం క్రూ మెంబర్ కూడా పని చేయకుండా ఒక సినిమాని ఈజీగా జడ్జ్ చేస్తూ ఉంటాం, హిట్ ఫ్లాప్ తలపోటు ఇలా. సో మీరు ఒక ఫిల్మ్ మేకర్ అయ్యి ఉండి 2 అద్భుతమైన సినిమాలు, ఒక సిరీస్, ఒక సినిమాకి నేషనల్ అవార్డు పొంది ఒక సినిమాని నెగిటివ్గా మీ అభిప్రాయం తెలియజేయడం పర్ఫెక్ట్, అది 100% రైట్. బట్ ఆ మాటలు అయితే ఎక్కడైతే అన్నారో కొన్ని అవి కామన్ ఆడియన్స్లా మాట్లాడేశారు. అవి కూడా తప్పని నేను అనగానే కామన్ ఆడియన్స్ మాట్లాడుకున్నట్టు మాట్లాడేశారు. బట్ ఆ కెమెరాస్ ముందు మాట్లాడడం అనేది దట్ ఒక మంచి రెస్పెక్టబుల్ పొజిషన్. అందుకనే లాంగ్వేజ్ ఏదైతే యూజ్ చేశానో మీరు ఆ 2 నిమిషాల క్లిప్ చూసుంటారు. మీరు ఆ ఎపిసోడ్ మొత్తం, ఆ ఇంటర్వ్యూ మొత్తం చూస్తే నేను అసలు ముందు అలా మాట్లాడలా. మధ్యలో ఏ విషయం నన్ను ఆ సందర్భానికి తీసుకొచ్చింది అనేది చాలా వరకు ఈ ఎడిటింగ్లో కొంచెం లేచిపోతాయి కదా, ట్రిమ్ చేసే దీంట్లో అలా చాలా లేచిపోయినాయి. సరే అక్కడికి వచ్చిన తర్వాత ఆ మొమెంటరీ ఎమోషన్లో నేను లాంగ్వేజ్ వాడాను, ఇన్అప్రోప్రియేట్ లాంగ్వేజ్ వాడాను. బట్ ఐ అపాలజైజ్ ఫర్ దట్ లాంగ్వేజ్, యూజింగ్ దట్ లాంగ్వేజ్. I didn't take the opinion back. ఎప్పుడు ఎండ్ అవుద్ది అనుకుంటున్నారు ఇది? బికాజ్ మీరు ఎండ్ చేద్దాం అన్నట్టు మీకు అనిపించలేదు, బికాజ్ మీరు క్లియర్గా చెప్పేశారు నేను ఈ వర్డ్స్ గురించి మాత్రం సారీ, బట్ నా ఒపీనియన్ మీద నేను స్టాండ్ అవుతానని క్లియర్గా చెప్పారు. ఎప్పుడు ఎండ్ అవుద్ది అనుకుంటున్నారు? ఒకవేళ ఎండ్ అవ్వకపోతే ఏమన్నా మళ్ళీ మీరు ఇంకొకసారి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఇలాంటి ఏమైనా జరుగుతుంది? అంటే ఒకటి నేను ఆల్రెడీ ఎండ్ చేసేసా. సో అది అవతల నుంచి ఎప్పుడు ఎండ్ చేస్తారనేది నాకు తెలియదు. నేను ఐ కాంట్ ఆన్సర్ ఫర్ దెమ్. సో
మేబీ డిస్కషన్ ఒకటి స్టార్ట్ అయింది కదా, ద డిస్కషన్ విల్ టేక్ టైమ్ టు ఎండ్. ఎనీ డిస్కషన్ విల్ టేక్ టైమ్ టు ఎండ్. బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించడం కరెక్టా కాదా అనే డిస్కషన్ ఎండ్ అవడానికి 200 ఏళ్ళు పట్టింది. సో ఇది ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం. బట్ నా వైపు నుంచి అయితే నేను ఎండ్ చేసేసాను, నేను నా పనులు నేను చేసుకుంటున్నాను. సో అది. అండ్ రెండోది జనరల్ ఆడియన్స్లో మాట్లాడేశారు, జనరల్ పబ్లిక్లో మాట్లాడేసాను. నేనేమి చంద్రమండలం నుంచి దిగి రాలేదండి. బట్ నేను కూడా ఒక సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్ గానే బట్ చూస్తాను. మేము మిమ్మల్ని ఒక ఫిల్మ్ మేకర్ గానే చూస్తున్నాం కదా అక్కడ. అదే ఫిల్మ్ మేకర్ అంటే ఫిల్మ్ మేకర్ ఏమి ఒక వేరే జాతి కాదు, మానవ జాతే. బట్ సో వాడికి ఒక కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, కొన్ని చూసినప్పుడు కొన్ని ఒపీనియన్స్ కలుగుతాయి. సో యా, లాంగ్వేజ్ కరెక్ట్, తప్పు ఆ లాంగ్వేజ్లో ఎక్స్ప్రెస్ చేయడం అనేది తప్పు. కానీ ఆ పాయింట్కి నన్ను తీసుకొచ్చింది చాలా మీరు చాలా ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు ఆ టైంలో, అంత లెంత్ అయ్యేది ఎండ్కి వచ్చేసరికి. సో ఇట్ వాజ్ అ వెరీ, అంటే చాలా లెంథీగా, అంటే అప్పుడు కూడా మాట్లాడట్లేదు. ముందు టాపిక్ బిగిన్ అయినప్పుడు కూడా నేను మాట్లాడలా. అది మరి టూ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నప్పుడు నాకు వచ్చిన ఎమోషన్ అది. అండ్ ఈవెన్ నా ఫర్ ద లాంగ్వేజ్ దట్ ఐ యూస్డ్ ఇన్ దట్ ఇంటర్వ్యూ or that particular aspect, I really apologize to the public. అండ్ మిమ్మల్ని సపోర్ట్ చేసేవారు ఒక మీమ్ ఏంటంటే, 2 గొప్ప సినిమాలు తీశారు, క్రిటిక్స్ అప్రిషియేట్ చేసిన మూవీస్. అప్పుడు ఎవరు వెంకటేష్ మహా అని ట్రెండ్ చేయలేదు, 2 తిట్లు తిట్టినందుకు ఎంత ట్రెండ్ చేశారో. యా, అంటే కమల్ హాసన్ గారు ఎప్పుడు మీరేనా నేను యాంగర్ని యాంగర్ లాగా ఎక్స్ప్రెస్ చేయకపోతే ప్రపంచానికి చాలా ప్రమాదం అని చెప్పేసి చెప్పారు. సో ఆ క్షణం నాకు వచ్చిన ఎమోషన్ అది. సో అండ్ రాజమౌళి గారికి ఇట్స్ నాట్ ఈవెన్ యాంగర్, ఇట్స్ యాంగ్స్ట్ దట్ మేడ్ మీ స్పీక్ లైక్ దట్. సో రాజమౌళి గారికి ఇరిటేట్ చేసినప్పుడు ఈ కథ తీయాలి ఇలా సినిమా అని అనిపించింది. మీరు డైరెక్టర్ గారిని ఎప్పుడన్నా అడిగారు అసలు ఎందుకు వచ్చింది ఈ థాట్? ఫస్ట్ ఎప్పుడు వచ్చింది, ఏ ఇరిటేషన్లో వచ్చింది? అంటే ఈ కథల్లో 4 కథలకి ఆయన దగ్గర నిజ జీవితంలో ఉన్నాయి జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో, ఆయన చూసినాయో, ఆయన ఎక్స్పీరియన్స్ చేసినాయో, వాటిని ఆధారంగానే ఈ 4 కథలు రాశారనమాట. సో ఐ థింక్ మేము అడగకముందే ఆ క్వశ్చన్ అది చెప్పి మొదలు పెట్టేవాళ్ళు నరేషన్. సో ఇంక మేము అడగటానికి కూడా ఆస్కారం ఇవ్వలేదని. సో ముందే రాసుకున్నారు ఏ కథ కా కథ సెపరేట్. అండ్ ప్రమోషన్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. అవి కూడా మీదిని తరుణ్ భాస్కర్ గారిది కలిపి ఆ మొబైల్ 2 సార్లు ఆ మొబైల్, మీది కార్తీక దీపం సీరియల్. My mom was so happy to see, hey, నువ్వు కూడా కార్తీక దీపం చూస్తున్నా ఆ సీరియల్. I was like, చూస్తున్నా. In fact, lot of people on Twitter, oh, Bindu is watching కార్తీక దీపం. సో ఫైనల్గా చిన్న క్వశ్చన్ అడుగుతాను, ఒక్కొక్కరిని ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను, 1 minute. మీ సిచ్యువేషన్ అంటే మీరు యాంగర్లో ఎంత ఎక్స్టెంట్ లెవెల్కి వెళ్తారో చూద్దాం. సో ఫస్ట్ మీ నుంచి స్టార్ట్ చేద్దామండి. సో మీ ముందు మీరు బైక్ వేసుకుని వస్తున్నారు, మీ ముందు నేను కార్ వేసుకున్నాను. సో ఊహలో అన్న కనీసం కార్ ఉంటుందని. సో ముందు నేను కార్ వేసుకుని ఉన్నాను, మీకు సైడ్ ఇవ్వట్లేదు అసలు. మీకేమో మీ బాస్ కంటిన్యూస్గా కాల్ చేస్తున్నారు, బాస్ జియో నుంచి కాల్ వస్తుంది. సో ఏం చేస్తారు? ఏం చేస్తాం భయ్యా, చెప్పండి. పక్క వచ్చి తిట్టేసి లేదు, పక్కకి రానివ్వట్లేదు నేను మీరు ఎటు వెళ్తే అటే వెళ్తున్నాను. ఏం చేస్తాం, ఆగిపోయి వెళ్ళిపో బాబు అని చెప్పి 2 బూతులు తిట్టుకొని మళ్ళీ బైక్ ఎక్క. మీరు మంచిదనం బయటపడిపోయింది అలా. అదే సిచ్యువేషన్లో వెంకటేష్ గారిని అడుగుంటే ఆయన మీకు నా సంగతి తెలియదు, ఆయన క్వైట్గా ఉండేవారేమో. నేను అసలు ట్రాఫిక్ లోనైనా మీరు మాట్లాడుతుంది, నేను అసలు ఆగుతా. మీకు విషయం తెలుసా, అంత దూరంలో మనిషి నడుస్తున్నా, లేదంటే ఒక బైక్ పాస్ అవుతున్నా, ఒక బైక్ క్రాస్ అవుతుంటే ఒక 20 అడుగులు వెనకాల నేను ఆగుతాను. అండ్ అలా ఆపకపోతే డ్రైవ్ చేస్తున్న నా ఫ్రెండ్ కానీ డ్రైవర్ గారు ఎవరైనా సరే వాళ్ళకి ఇమ్మీడియట్గా పడిపోతుంది. అంటే అతనికి రెస్పెక్ట్ లేనట్టే కదా. సో అదే బేసిక్లీ సందర్భాన్ని బట్టి ఆ రోజు అట్లా వచ్చింది. కానీ నన్ను ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూల్లో చూసుంటారుగా, చాలాసార్లు ఇటువంటి విషయాలు నేను ఎక్స్ప్రెస్ చేసిన విధానాన్ని చూసుంటారుగా. సో ఆ సంఘటన కూడా కాదు, అదొక క్లిప్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసి జడ్జ్ చేయడం అనేది. జడ్జి కాదు, ఊరికే నార్మల్గా మేమే బెటర్ అండి, అయితే మీకంటే మేమే బెటర్, కొంచెం కోపడతాం. సో నెక్స్ట్ మీ దగ్గరకు వచ్చేద్దాం. సో మీరు ఒక మూవీ, మీ ఫేవరెట్ హీరో మూవీ రేపు రిలీజ్ అవుతుంది. నైట్ నుంచే నెగిటివ్ ట్రెండ్లో స్టార్ట్ అయిపోయింది. లైక్ కొంతమంది ఉన్నారు దొమ్మాయిర్ సందులు అంటే,
ఇది సినిమా అటర్ ఫ్లాప్ బాగాలేదు, ఏం చేస్తారు మీరు? వరుసగా చూస్తూనే ఉన్నారు, హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయిపోతుంది, ఏం చేస్తారు? చేస్తాను, నెక్స్ట్ వెళ్ళి సినిమా చూస్తాను, చూసి నా ఒపీనియన్ నేను తెలుసుకుంటాను. మీరు అది ఆపాలనిపిస్తూ ఉంటుంది కదా, బికాజ్ అప్పటికే ట్రెండ్ అయిపోతూ ఉంది. లేదన్నా, అంటే నాకు అంటే మేబీ దట్ ఫ్యాన్స్ అంటే ఇట్లా ఉండాలి అనేది ఏదైతే ఉందో, ఇప్పుడు మేము ఫ్యాన్స్ ఒకప్పుడు, ఇప్పుడు కూడా చాలా మందికి చాలా పెద్ద ఫ్యాన్స్. సో ఫ్యాన్స్ అంటే ఇట్లా ఉండాలి అనేది ఏదైతే క్రియేట్ అయిందో, ఐ థింక్ ఐ డోంట్ వ్యాలిడేట్ ఇట్. వాట్ యూ సే? యా, సో ఐ డోంట్ వ్యాలిడేట్ ఇట్. సో అది ఏదో ఒక ఆ కల్చర్ అనేది ఎందుకో తెలీదు అలా ఎవాల్వ్ అయింది. అసలు ఈ కల్చర్ని మొదలుపెట్టిన వాళ్ళు ఎవరో తెలీదు. సో అవన్నీ ఆలోచిస్తే చాలా ఉంటుంది దీనికి రీజన్. కానీ ఫ్యాన్స్ అంటే ఇలాగే బిహేవ్ చేయాలని మాత్రం అసలు నేను వ్యాలిడేట్ చేయను దాన్ని. సో మేమైతే రంగా క్యారెక్టర్ నుంచి ఆన్సర్ వస్తుంది అనుకున్నాం, వెంకటేష్ గారి నుంచి ఆన్సర్ వచ్చింది. సో చూడండి, రంగా క్యారెక్టర్ కూడా సమాధానం చెప్తుంది. ఓకే అండి. సో మీరండి, సో మీరు కింద అపార్ట్మెంట్లో ఉన్నారు, మేము పైన మా ఫ్రెండ్స్ని పిలిచి సిట్టింగ్ వేసుకున్నాం. ఓకే. సో కాల్ చేస్తున్నాం, యా, తెలుసు కదా వెంకీ సినిమాలో పాటలు పాడుకుంటున్నాం, ఏం చేస్తారు? సౌండ్ పైకి వచ్చి మేము మీతో జాయిన్ అయిపోతాం. సీరియస్గా దీనికి ఎందుకు కోపం వస్తుంది? పైకి వచ్చి మిమ్మల్ని జాయిన్ అవుతాం. ఐ విల్ హ్యావ్ ఫన్ టు. నేను యాక్చువల్లీ ఈ ఆన్సర్ మేమైతే మేబీ అలా ఈయనైతే అలా జాయిన్ అవుతారు అనుకున్నాను. I am like that. My personality is మీ like అడ్రస్ that. ఎక్కడండి? Surroundings. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. Thank you so much. మీకు ఒక మంచి రోల్ పడింది, మేమందరం కనెక్ట్ అయ్యే రోల్ కాబట్టి. మీకు ఫస్ట్ ఫిల్మే ఒక మంచి దాన్ని ఏమంటారు రికగ్నిషన్ తెచ్చే క్యారెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మీరు బిగ్ బాస్ తర్వాత రిలీజ్ అవుతుంది కాబట్టి, మేము చూసే విధానం కూడా మారింది కాబట్టి, మీకు సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. నేను చెప్పాను కదా, ఆ వర్డ్ కూడా నిజం. Yeah, and that is so personal. Thank you so much. You made my day. Me cheppi however you put it, like I'm gonna carry it forward. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. సో అండ్ 7 లాంగ్వేజెస్లో కాబట్టి, ఎట్ ఎ టైం 7 లాంగ్వేజెస్లో కాబట్టి, ఐ విష్ యూ ఆల్ సక్సెస్. ఆ 7 లాంగ్వేజెస్లో కూడా మీరు ఇలాగే Flourish అవ్వాలి. యా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thanks for your wishes. So that's all for now. This is Darshan signing off.